హోం శాంతి 25వ తారీఖు జూలై నెల 2021 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 22/1988। तन मन की थकावट मिटाने का साधन शक्तिशाली याद। तनुవు మనసు యొక్క అలసటని తొలగించేందుకు సాధన शक्तिशाली स्मृति। आज परदेशी बाप अपने अनादि देशवासी और आदि देशवासी सेवार्थ सभी विदेशी ऐसे बच्चों से मिलने के लिए आए हैं। ఈరోజు పరదేశీ బాబా తన అనాది దేశవాసి మరియు ఆది దేశవాసి సేవార్థం విదేశీలందరినీ ఇలా పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు। बाप दादा जानते हैं कि यही मेरे सिखी लथे लाडले बच्चे हैं। బాప్ దాదాకి తెలుసు వీరే నా గారాల అల్లార్ ముద్దు పిల్లలు। అనాది దేశ్ పరంధామ్ కే నివాసి హై, అనాది దేశం పరంధామ నివాసీలు మరియు దాంతో పాటుగా సృష్టి యొక్క ఆది ఈ భారత భూమిలో ఎప్పుడైతే సత్యుగి స్వదేశం ఉండేదో మన రాజ్యం ఉండేది, దీన్ని అందరూ భారత్ అని అనేవారు। తో ఆది మే ఇసి భారత్ దేశ్ వాసీ థే, మరి ఆదిలో ఇదే భారతదేశ వాసీలుగా ఉండేవారు। ఇసి భారత్ భూమి మే బ్రహ్మా బాప్ కే సాత్ సాత్ రాజ్య కియా హై, ఇదే భారత భూమిపై బ్రహ్మ బాబాతో కలిసి రాజ్యం చేశారు। అనేక జన్మ అప్నే राज्य में सुख शांति संपन्न अनेक जीवन व्यतीत किए हैं। అనేక జన్మలు తమ రాజ్యంలో సుఖము శాంతి సంపన్న అనేక జీవితాలు గడిపారు। इसलिए आदि देशवासी होने के कारण భారత్ భూమి సే దిల్ కా స్నేహ్ హై, అందువల్ల ఆది దేశవాసీలైన కారణంగా భారత భూమిపైన హృదయపూర్వక స్నేహం ఉంది। चाहे कितना भी अभी अंत में भारत गरीबी व धूल मिट्टी वाला बन गया है, फिर भी अपना देश सो अपना ही होता है। అయినప్పటికీ అంతిమంలో భారతదేశం ఎంత మట్టి ధూళితో అయిపోయినా కానీ తమ దేశం తమదే అవుతుంది కదా। तो आप सभी की आत्मा का अपना देश और शरीरधारी देवता जीवन का अपना देश कौन सा था? మరి ఆత్మలేన మీ అందరికీ తమ దేశం, శరీరధారి దేవతా జీవితం తమ దేశం ఏది? భారతదేశమే కదా। కితనే జన్మ భారత భూమి మే రహే హో ఓ యాద్ హే, ఎన్ని జన్మలు భారత భూమిలో తీసుకున్నారో జ్ఞాపకం ఉందా? 21 జన్మों का वर्षा सभी ने बाप से प्राप्त कर लिया है। 21 జన్మల వారసత్వము అందరూ బాబా నుండి ప్రాప్తింప చేసుకున్నారు। బాబా అంటున్నారు ఇస్లియే 21 జన్మों की तो गारंटी ही है, అందువల్ల 21 జన్మలైతే గ్యారంటీ ఉంది। बाद में हर एक आत्मा के कई जन्म भारत भूमि में ही हुए हैं, తర్వాత కూడా ప్రతి ఒక్క ఆత్మకి చాలా జన్మలు భారతదేశంలోనే అయ్యాయి। क्योंकि जो ब्रह्मा बाप के समीप आत्माएं हैं, समान बनने वाली आत्माएं हैं, ఎందుకంటే ఎవరైతే బ్రహ్మ బాబాకి సమీప ఆత్మలు సమానంగా అయ్యే ఆత్మలు వారు బ్రహ్మ బాబాతో పాటు తామే పూజ్యులు తామే పూజారి యొక్క పాత్ర అభినయించారు। द्वापर युग के पहले भक्त आप ब्राह्मण आत्माएं बनती हो, ద్వాపర యుగానికి ముందు భక్తులుగా కూడా బ్రాహ్మణాత్మలైన మీరే అవుతారు। आदि स्वर्ग में इसी देश के वासी थे और अनेक बार भारत भूमि के देशवासी हो, ఆదిలో స్వర్గంలో ఇదే దేశవాసీలుగా ఉండేవారు మరియు అనేక సార్లు భారత భూమి దేశవాసీలుగా అయ్యారు। इसलिए ब्राह्मणों के अलौकिक संसार మధుబన్ సే అతి ప్యార్ హై, అందుకే బ్రాహ్మణుల యొక్క అలౌకిక ప్రపంచం మధుబన్ అంటే అతి ప్రేమ ఉంది। ఏ మధుబన్ బ్రాహ్మణం కా ఛోటా సా సంసార్ హై, ఈ మధుబన్ బ్రాహ్మణుల యొక్క చిన్న ప్రపంచం। तो ये संसार बहुत अच्छा लगता है ना, మరి ఈ ప్రపంచం చాలా బాగుంటుంది కదా। यहाँ से जाने को दिल नहीं होती है ना, ఇక్కడి నుంచి వెళ్ళాలని మనసు అనిపించదు। अगर अभी अभी ऑर्डर कर ले
कि మధుబన్ నివాసి బన్ జాओ तो खुश होंगे ना. ఒకవేళ ఇప్పుడిప్పుడే ఆర్డర్ వేసి మధుబన్ నివాసి అయిపోండి అంటే ఖుషి అవుతారు కదా. వా సంకల్ప ఆయేగా కి సేవ కౌన్ కరేగా, లేక సంకల్పం వస్తుందా సేవ ఎవరు చేస్తారు అని. సేవా కే లియే తో జానా హీ చాహియే, సేవ కోసమైతే వెళ్ళాల్సిందే. బాప్ దాదా కహే बैठ जाओ फिर भी సేవ యాద్ ఆయేగి. బాప్ దాదా అంటారు ఇక్కడే కూర్చోండి అని, అప్పుడు కూడా సేవ జ్ఞాపకం వస్తుందా. సేవా కరానే వాలా కౌన్ హై, సేవ చేయించేదెవరు. जो बाप का डायरेक्शन हो, శ్రీమత్ हो, उसको उसी रूप में पालन करना. ఏదైతే బాబా యొక్క ఆజ్ఞ ఉందో, శ్రీమతం ఉందో దాన్ని అదే రూపంలో పాలన చేయాలి. అప్పుడే సత్యమైన ఆజ్ఞాకారి పిల్లలు అని అంటారు. బాప్ దాదా జాన్తే హై మధుబన్ మే బిటానా హై వ సేవా పర్ బేచనా హై. బాప్ దాదాలకైతే తెలుసు మధుబన్లో కూర్చోబెట్టాలో లేక సేవకి పంపించాలో. బ్రాహ్మణ్ బచ్చోं को हर बात में ఎవర్ రెడీ रहना है. బ్రాహ్మణ పిల్లలకి ప్రతి విషయంలో ఎవర్ రెడీగా ఉండాలి. అభి అభి జో డైరెక్షన్ మిలే ఉస్మే ఎవర్ రెడీ రెహనా. ఇప్పుడిప్పుడు ఏదైతే డైరెక్షన్ లభించిందో అందులో ఎవర్ రెడీ అయిపోండి. సంకల్ప మాత్ర బి మన్మత్ మిక్స్ నా హో, సంకల్ప మాత్రంగా కూడా మన్మతం మిక్స్ అవ్వకూడదు. इसको कहते हैं శ్రీమత్ పర్ చల్నే వాली శ్రేష్ఠ ఆత్మ. దీన్నే శ్రీమతంపై నడిచే శ్రేష్ఠ ఆత్మ అని అంటారు. ఏ తో జాన్తే హోనా కి సేవాకి జిమ్మేవార్ బాప్ దాదా హై. ఇది మీకు తెలుసు కదా, సేవ యొక్క బాధ్యతాదారుడు బాప్ దాదా లేక మీరా. इस जिम्मेवारी से तो आप हल्के होना कि जिम्मेवारी का थोड़ा थोड़ा बोझा है. ఈ బాధ్యత నుంచి మీరు తేలికగా ఉన్నారా లేక ఈ బాధ్యత యొక్క కొంచెం కొంచెం బరువు ఉందా. ఇతనా బడా ప్రోగ్రామ్ కర్నా హై, ఏ కర్నా హై, భోజ్ తో నహీ సమజ్తే హో నా. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలి, ఇలా చేయాలి, బరువు అనుకోవట్లేదు కదా. కరావన్ హార్ కరా రహా హై, చేయించేవాడు చేయిస్తున్నాడు. కరావన్ హార్ ఏక్ బాబ్ హై, చేయించేవాడు ఒక బాబాయే. किसी की भी बुद्धि को टच कर विश्व सेवा का कार्य कराते रहे हैं और कराते रहेंगे. ఎవరి బుద్ధికైనా టచింగ్ ఇచ్చి విశ్వ సేవ యొక్క కార్యాన్ని చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. सिर्फ निमित्त बच्चों को इसलिए बनाते हैं कि जो करेगा సో पाएगा. కేవలం నిమిత్తంగా పిల్లల్ని చేస్తారు, ఎందుకంటే ఎవరు ఎంత చేసుకుంటే అంత పొందుతారు. పానీ వాలే బచ్చే హై, పొందేవారు పిల్లలే. బాప్ కో పానా నహీ హై, బాబా అయితే పొందరు. ప్రాలబ్ధ పానా యా సేవా కా ఫల్ అనుభవ హోనా ఏ ఆత్మాओं का काम है. ప్రాలబ్ధాన్ని పొందటం లేక సేవ యొక్క ఫలాన్ని అనుభవం చేసుకోవటం ఇది ఆత్మల పని. ఇస్లియే నిమిత్ బచ్చోं को बनाते हैं, అందుకే నిమిత్తంగా పిల్లల్ని తయారు చేస్తారు. సాకార రూప్ మే భీ సేవా కరానే కా కార్య దేఖా. సాకార రూపంలో కూడా కార్యం చేయించటం చూశారు. ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా చేసి చేయించే బాబా అవ్యక్త బ్రహ్మ ద్వారా ఎలా సేవ చేయిస్తున్నారో ఇది మీరు చూస్తున్నారు. అవ్యక్త సేవాకి గతి ఔర్ హీ తీవ్ర గతి హై. అవ్యక్త సేవ యొక్క గతి ఇంకా తీవ్ర గతిలో ఉంది. చేయించేవాడు చేయిస్తున్నారు, మీరు కేవలం తోలుబొమ్మలాగా నాట్యం చేస్తున్నారు. ఇది కూడా సేవ యొక్క ఆటే. కరానే వాలా కరా రహా హై, చేయించేవాడు చేయిస్తున్నాడు. మీరు నిమిత్తంగా అయ్యి ఒక్క అడుగుకి పద్మగుణాల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. తో భోజ్ కిస్కే ఊపర్ హై, మరి బరువు ఎవరిపైన ఉంది, చేయించేవాడిపైన లేక చేసేవారిపైన. బాప్ తో జాన్తే హై ఏ భీ బోజ్ నహీ హై, బాబాకైతే తెలుసు ఇది కూడా బరువు కాదు. आप बोझ कहते हो तो बाप भी बोझ शब्द कहते हैं. మీరు బరువు అంటే బాబా కూడా బరువు అంటారు. బాప్ కే లియే తో సబ్ హువా హీ పడా హై, బాబాకైతే అన్నీ జరిగే తీరుతాయి. సిర్ఫ్ జైసే లకీర్ ఖీంచి జాతీ హై, కేవలం బాబా గీత గీస్తారు. గీత గీయటం పెద్ద విషయం కాదు కదా. తో ऐसे బాప్ దాదా సేవా కరాతే హై, ఇలా బాప్ దాదా సేవ చేయిస్తారు.
సేవ కూడా అంత సహజమే కదా. గీత గీయటం, రిపీట్ చేస్తున్నారు, నిమిత్తమై ఆట ఆడుతున్నారు. జైసే మాయా కా విఘ్న ఖేల్ హై, ఎలాగైతే మాయ యొక్క విఘ్న కూడా ఆటే. సేవా భీ మెహనత్ నహీ, సేవ కూడా శ్రమ కాదు కానీ ఆట. ऐसे समझने से सेवा में सदा ही రిఫ్రెష్మెంట్ అనుభవ్ కరేంగే. ఇలా భావించడం ద్వారా సేవలో సదా రిఫ్రెష్మెంట్ని అనుభవం చేసుకుంటారు. జైసే కోయి ఖేల్ కిస్లియే కర్తే హై, ఎలాగైతే ఎవరైనా ఆట ఎందుకు ఆడతారు, థక్నే కే లియే నహీ, అలిసిపోయేందుకు కాదు, రిఫ్రెష్ అయ్యేందుకే ఆడతారు. చాహే కితనా భీ బడా కార్య హో, ఎలా అనిపిస్తుందంటే ఎంత పెద్ద కార్యమైనా ఎలా అనుభవం చేసుకుంటారు, ఆడుతూ రిఫ్రెష్ అవుతున్నాము అని. చాహే కితనా భీ థకానే వాలా ఖేల్ హో, ఎంత అలసట పెట్టే ఆట అయినా ఆటగా భావిస్తే అలసట అనేది ఉండదు, అది కూడా ఒక మనోరంజనలాగా అనిపిస్తుంది. చాహే ఖేల్ మే కితనా భీ హార్డ్ వర్క్ కర్నా పడే, చూడండి ఎలాగైతే ఆటలో ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చినా మనోరంజనం అనిపిస్తుంది కదా, ఎందుకంటే హృదయపూర్వకంగా చేస్తారు. और कोई लौकिक कार्य बोझ मिसल होता है, నిర్వాహార్థ కర్నా హీ పడేగా. మరి లౌకిక కార్యం కూడా బరువు అనిపిస్తుంది, శరీర నిర్వహణార్థం చేయాల్సి ఉంటుంది. డ్యూటీ సమజ్ కర్తే హై, అది డ్యూటీగా భావించి చేస్తారు, అందుకే శ్రమ అనిపిస్తుంది. ఎంత శారీరక శ్రమ అయినా, బుద్ధికి శ్రమ అయిన పనైనా డ్యూటీగా భావించడం వల్ల అలసట అనుభవం చేసుకుంటారు. క్యూంకి ఓ దిల్కి ఖుషీ సే నహీ కర్తే, ఎందుకంటే వారు హృదయపూర్వక సంతోషంతో చేయరు. जो अपने मन के उमंग से खुशी से कार्य किया जाता है उसमें थकावट नहीं होती, ఎవరైతే తమ మనసు యొక్క ఉత్సాహంతో సంతోషంతో కార్యం చేస్తారో వారికి అలసట అనేది ఉండదు, బరువు అనేది అనుభవం కాదు. कहाँ कहाँ बच्चों के ऊपर सेवा के हिसाब से ज़्यादा कार्य भी आ जाता है, అక్కడక్కడ పిల్లలపైన సేవ యొక్క లెక్క కన్నా ఎక్కువ కార్యం వచ్చేస్తుంది, అందువల్ల అప్పుడప్పుడు అలసట అనుభవం అవుతుంది. बाप दादा देखते हैं कि कई बच्चे अथक बन सेवा करने के उमंग उत्साह में भी रहते हैं. బాప్ దాదా చూస్తున్నారు, చాలామంది పిల్లలు అలసట లేని వారిగా అయి సేవ చేసే సేవ ఉమంగ్ ఉత్సాహాలతో చేస్తున్నారు. ఫిర్ భీ హిమ్మత్ రఖ్ ఆగే బడ్ రహే హై, అయినప్పటికీ ధైర్యం వహించి ముందుకు వెళ్తున్నారు, ఇది కూడా చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు. ఫిర్ భీ సదా బుద్ధి కో హల్కా జరూర్ రఖో, అయినప్పటికీ బుద్ధిని సదా తేలికగా పెట్టుకోండి. బాప్ దాదా బచ్చోं के सब प्लान प्रोग्राम వతన్ మే బైఠే భీ దేఖ్తే రహతే హై, బాప్ దాదా పిల్లల యొక్క ప్లాన్స్ ప్రోగ్రామ్స్ వతనంలో కూర్చుని చూస్తూ ఉంటారు. हर एक बच्चे की याद और सेवा का रिकॉर्ड बाप दादा के पास हर समय का रहता है. ప్రతి ఒక్క పిల్లల యొక్క స్మృతి మరియు సేవ యొక్క రికార్డ్ బాప్ దాదా దగ్గర ప్రతి సమయం ఉంటుంది. जैसे आपकी दुनिया में रिकॉर्ड रखने की कई साधन है, ఎలాగైతే మీ ప్రపంచంలో రికార్డులు పెట్టుకునేందుకు చాలా సాధనాలు ఉన్నాయి. బాప్కి పాస్ సైన్స్కి సాధనోं से भी रिफाइन साधन है, స్వతः ही కార్య కర్తే రహతే, అలాగే బాబా దగ్గర కూడా సైన్స్ సాధనాల కన్నా రిఫైన్ సాధనాలు ఉన్నాయి, అవి స్వతహాగానే కార్యం చేస్తూ ఉంటాయి. जैसे साइंस के साधन जो भी कार्य करते वो लाइट के आधार से करते, ఎలా అయితే సైన్స్ సాధనాలు ఏ కార్యం చేసినా లైట్ యొక్క ఆధారంతోనే చేస్తారు. సూక్ష్మ వతనం కూడా లైట్ యొక్క వతనం. సాకార్ వతన్కి లైట్ కే సాధన్ ఫిర్ భీ ప్రకృతి కే సాధన్ హై, సాకార వతనంలో లైట్ యొక్క సాధనాలన్నీ ప్రకృతి యొక్క సాధనాలు, కానీ అవ్యక్త వతనం యొక్క సాధనాలు ప్రకృతివి కాదు. और ప్రకృతి రూప్ బదల్తీ హై, మరియు ప్రకృతి రూపం మారుస్తుంది, సతో రజో తమోలో పరివర్తన అవుతుంది. ఈ సమయతో తమోగుణి ప్రకృతి, ఇస్లియే ఏ సాధన్ ఆ చలేంగే కల్ నహీ చలేంగే, ఈ సమయంలో ఉండేది తమోగుణ ప్రకృతి, అందువల్ల ఈ సాధనాలు ఈరోజు నడుస్తాయి రేపు నడవు.
लेकिन అవ్యక్త వతన్ కే సాధన్ ప్రకృతి సే పరే హై. కానీ అవ్యక్త వతనం యొక్క సాధనాలు ప్రకృతికి అతీతమైనవి, అందువల్ల అవి పరివర్తన అవ్వు. जब चाहो जैसे चाहो सूक्ष्म साधन सदा ही अपना कार्य करते रहते हैं. ఎప్పుడు కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే సూక్ష్మ సాధనాలు తమ కార్యం చేస్తూనే ఉంటాయి. అందువల్ల పిల్లల యొక్క రికార్డు చూడడం బాప్ దాదాకేమీ పెద్ద విషయం కాదు. आप लोगों को तो साधनों को संभालना ही मुश्किल हो जाता है ना. మీ అందరికీ సాధనాలను సంభాళించడం కష్టమవుతుంది కదా. మరి బాప్ దాదా స్మృతి సేవ రెండింటి రికార్డులు చూస్తారు, ఎందుకంటే రెండింటి బ్యాలెన్సు ఎక్స్ట్రా ఆశీస్సులని ఇప్పిస్తుంది. ఎలాగైతే సేవకి సమయాన్ని తీస్తున్నారు, అందులో అప్పుడప్పుడు నియమం కన్నా కూడా ఎక్కువ కేటాయిస్తున్నారు. సేవామే సమయ లగానా బహుత్ అచ్చి బాత్ హై. సేవలో సమయాన్ని కేటాయించటం చాలా మంచి విషయం, మరియు సేవకి బలం కూడా లభిస్తుంది. సేవలో బిజీ అయిన కారణంగా చిన్న చిన్న విషయాల నుంచి కూడా రక్షించబడతారు. బాప్ దాదా బచ్చోं की सेवा पर बहुत खुश है. బాప్ దాదా పిల్లల యొక్క సేవకి చాలా సంతోషిస్తారు. హిమ్మత్ పర్ బలిహార్ జాతే హై. ధైర్యానికి బలిహారం కూడా అవుతారు. కానీ ఏదైతే సేవ స్మృతిలో, ఉన్నతిలో, అలసటలో విఘ్నాలు వేసేందుకు నిమిత్తమవుతుందో అటువంటి సేవ యొక్క సమయాన్ని తగ్గించాలి. जैसे रात्रि को जागते हो 12 बजे व 1 बजे देते हो तो అమృత్ వేళ ఫ్రెష్ నహీ హోగా. ఎలాగైతే రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కూర్చున్నారనుకోండి, అమృత్ వేళ ఫ్రెష్గా ఉండరు. నియమం ప్రమాణం కూర్చుంటారు, మరియు అమృత్ వేళ శక్తిశాలిగా లేకపోతే రోజంతా స్మృతి సేవలో తేడా వచ్చేస్తుంది. మనో సేవాకే ప్లాన్ బనానే మే సేవాకు ప్రాక్టికల్ మే లానే మే సమయ లగ్తా హై. అంటే సేవ యొక్క ప్లాన్స్ తయారు చేయటంలో, సేవని ప్రాక్టికల్లోకి తేవటంలో సమయం పట్టేస్తుంది. రాత్రికే సమయకు కట్ కరికే, కాబట్టి రాత్రి సమయం కట్ చేసి 12 గంటలకు బదులు 11 గంటలకు నిద్రపోండి. 1 గంట తగ్గిస్తే శరీరానికి రెస్ట్ ఇచ్చారు, అప్పుడు అమృత్ వేళ బాగుంటుంది. బుద్ధి బి ఫ్రెష్ రహేగి, బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది. नहीं तो दिल खाती है कि सेवा तो कर रहे हैं लेकिन याद का चाट जितना होना चाहिए उतना नहीं है. లేకపోతే మనసు తినేస్తూ ఉంటుంది, సేవ అయితే చేస్తున్నాము కానీ స్మృతి చాట్ ఎంత ఉండాలో అంత ఉండట్లేదు అని. जो संकल्प दिल में व मन में बार बार आता है कि ये ऐसा होना चाहिए लेकिन हो नहीं हो रहा है. ఏ సంకల్పం అయితే హృదయంలో, మనసులో మాటి మాటికి వస్తుందో ఇది ఇలా జరగాలి, ఇలా అవ్వట్లేదు అని, ఈ సంకల్పం కారణంగా బుద్ధి ఫ్రెష్ అవ్వదు. और बुद्धि अगर फ्रेश है तो फ्रेश बुद्धि से 2-3 घंटे का काम 1 घंटे में पूरा कर सकते हो. ఒకవేళ బుద్ధి ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ బుద్ధితో 2-3 గంటలు చేసే పని 1 గంటలో పూర్తి చేసేయచ్చు. थकी हुई बुद्धि में टाइम ज़्यादा लग जाता है. అలసిపోయిన బుద్ధిలో టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది. और जितनी फ्रेश बुद्धि रहती शरीर के हिसाब से भी फ्रेश, ఆత్మిక ఉన్నతి के रूप में भी फ्रेश. ఎంతగా బుద్ధి ఫ్రెష్గా ఉంటుందో శరీరం యొక్క లెక్కతోనూ ఫ్రెష్గా ఉంటారు, ఆత్మిక ఉన్నతిలో కూడా ఫ్రెష్గా ఉంటారు. అంటే డబుల్ ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే 1 గంట చేసే పని అరగంటలో పూర్తి చేసేయగలుగుతారు. इसलिए सदैव अपनी दिनचर्या में ఫ్రెష్ బుద్ధి रहने का अटेंशन रखो. అందువల్ల ఎల్లప్పుడూ మీ దినచర్యలో బుద్ధిని ఫ్రెష్గా చేసుకునే అటెన్షన్ పెట్టుకోండి. జ్యాదా సోనేకి బి ఆదత్ నా హో, అలానే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉండకూడదు. అవసరాన్ని బట్టి శరీరం యొక్క లెక్క ప్రకారం దానికి అటెన్షన్ ఇవ్వండి. కభీ కభీ కోయి సేవా కా ఛాన్స్ హోతా హే, అప్పుడప్పుడు సేవ యొక్క ఛాన్స్ ఉంటుంది. మాసము 2 మాసాలు 2-4 సార్లు ఆలస్యమైనా అది వేరే విషయం. కానీ నియమిత రూపంలో శరీరం బాగా అలిసిపోతే స్మృతిలో కూడా తేడా వచ్చేస్తుంది. ఎలా అయితే సేవ యొక్క ప్రోగ్రామ్స్ తయారు చేస్తారు, 4 घंटे का समय निकालना है तो निकाल लेते हो. 4 గంటల సమయం కేటాయించాలంటే కేటాయిస్తున్నారు. ఈ స్మృతి యొక్క సమయం నిశ్చితంగా తీయాలి. సుస్థి నహీ హో, సోమర్తనం ఉండకూడదు, శరీరానికి రెస్ట్ ఇవ్వాలి.
ఈ విధితో నడిపించండి. ఎందుకంటే రోజు రోజుకి సేవ కూడా తీవ్రగతిలో ముందుకు పెంచే సేవ సమయం వచ్చేస్తుంది. మీరు అనుకుంటారు 1 సంవత్సరంలో కార్యం పూర్తయిపోతుంది, తిరిగి రెస్ట్ తీసుకుంటాము అనుకుంటున్నారు. యాద్కో ఫిర్ జ్యాదా బడా లేంగే, స్మృతిని ఎక్కువ పెంచుకుంటాము అనుకుంటున్నారు. కానీ సేవ యొక్క కార్యం రోజు రోజుకి కొత్తగా ఇంకా పెద్దవి కాబోతుంది. అందువల్ల బ్యాలెన్స్ పెట్టుకోండి. అమృత్ వేళ ఫ్రెష్గా ఉండాలి. ఫిర్ వహీ కామ్ సారే దిన్ మే సమయ ప్రమాణ్ కరో, తిరిగి అదే పని రోజంతా సమయ ప్రమాణంగా చేయండి. బాబా యొక్క బ్లెస్సింగ్స్ కూడా, బాబా యొక్క ఆశీస్సులు కూడా ఎక్స్ట్రా లభిస్తాయి. మరియు బుద్ధి ఫ్రెష్ అయిన కారణంగా చాలా తొందరగా సఫలతాపూర్వకంగా కార్యం చేయగలరు. సంఖ్య అర్థమైందా? బాప్దాదా దేఖ్ రహే హే, మరి బాప్దాదా చూస్తున్నారు. బచ్చో మే ఉమంగ్ బహుత్ హై, పిల్లల్లో ఉత్సాహం చాలా ఉంది. ఇస్లియే శరీర్ కా భీ నహీ సోచ్తే, అందువల్ల శరీరం కోసం కూడా ఆలోచించట్లేదు. ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ఆగే బడానా బాప్దాదాకు అచ్చా లగ్తా హే, ముందుకు తీసుకువెళ్ళటం ఇది బాప్దాదాకి ఇష్టమే. అయినప్పటికీ బ్యాలెన్స్ తప్పకుండా కావాలి. బల్ కర్తే రహతే హో, చల్తే రహతే హో, భలే చేస్తున్నారు, నడుస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఎలా అయితే చాలా పని ఉంటుంది కదా, ఆ పనిలో బుద్ధి కలసట కారణంగా ఎంత అనుకుంటున్నారో అంతా పొందలేకపోతున్నారు. కొంచెం అలజడైపోతుంది. అలసట కారణంగా చిటపట్లు కూడా వచ్చేస్తున్నాయి. దీనివల్ల సంతోషం కూడా తగ్గిపోతుంది. ఇస్లియే వేసే అందరు టీక్ రేతే హో, లోపల బాగానే ఉంటున్నారు. సేవ యొక్క బలం లభిస్తుంది, ఖుషి లభిస్తుంది. అయినప్పటికీ పాత శరీరం కదా, అందువల్ల టూ మచ్లోకి వెళ్ళొద్దు. బ్యాలెన్స్ పెట్టుకోండి. యాదకే చార్ట్ పర్ థకావట్ కా అసర్ నహీ హోనా చాహియే, స్మృతి యొక్క చార్ట్ పైన అలసట యొక్క ప్రభావం పడకూడదు. జితనా సేవా మే బిజీ రహతే హో, ఎంత సేవలో బిజీగా ఉంటున్నారో, భలే ఎంత బిజీగా ఉన్నా కానీ అలసటని తొలగించేందుకు విశేష సాధనం ప్రతి గంట 2 గంటలకి ఒకసారి 1 నిమిషం శక్తిశాలి స్మృతి తప్పకుండా చేయండి. जैसे कोई शरीर में कमज़ोर होता है तो शरीर को शक्ति देने के लिए डॉक्टर्स 2-2 घंटे बाद ताकत की दवाई पीने लिए देते हैं. ఎలాగైతే శరీరం బలహీనం అయిపోయిందనుకోండి, శరీరానికి శక్తినిచ్చేందుకు డాక్టర్స్ ఏం చేస్తారు, 2 గంటలకి ఒక్కసారి శక్తి వచ్చి మందులు ఇస్తారు. టైం నికాల్ దవాయి పీని పడితే హైనా, దానికోసం సమయం కేటాయించి మందులు వేసుకోవాల్సి వస్తుంది కదా. అలా మధ్య మధ్యలో కూడా 1 నిమిషం శక్తిశాలి స్మృతిలో కూర్చోండి. అందులో ఏబీసీ విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. సునాయా థానా కి శక్తిశాలి యాద్ సదా క్యూ నహీ రహతి, విన్నారు కదా శక్తిశాలి స్మృతి సదా ఎందుకు ఉండట్లేదో. ఎప్పుడైతే బాబా మీవాడు, మీరు బాబావారు, సర్వ సంబంధాలు బాబాతో హృదయపూర్వక స్నేహం ఉండాలి, నాలెడ్జ్ఫుల్ అయి ఉండాలి, ప్రాప్తులకు అనుభవీలై ఉండాలి. అయినప్పటికీ శక్తిశాలి స్మృతి ఎందుకు ఉండట్లేదు అంటే కారణం స్మృతి యొక్క లింక్ పెట్టుకోవట్లేదు. లింక్ టూట్తా హే, లింక్ తెగిపోతుంది. అందువల్ల జోడించడంలో సమయం పడుతుంది, శ్రమ అనిపిస్తుంది. శక్తిశాలికి బదులుగా బలహీనమైపోతున్నారు. విస్మృతితో నహీ హో సక్తి హై, విస్మృతి ఉండట్లేదు, స్మృతి ఉంటుంది. కానీ సదా శక్తిశాలి స్మృతి ఉండాలి. దానికోసం లింక్ తెగిపోకూడదు. హర్ సమయ బుద్ధి మే యాద్ కా లింక్ జుటా రహే, ప్రతి సమయం స్మృతి యొక్క లింక్ ఎప్పుడూ జోడింపబడే ఉండాలి. దానికి విదే ఇది స్వయాన్ని అవసరంగా భావించండి. జైసే వో కామ్ సమజ్తే హో కి ఆవశ్యక హై, ఎలాగైతే ఆ పని చాలా అవసరమో అని ప్లాన్ పూర్తి చేసుకుని చేస్తారో, సమయం కేటాయిస్తారు, ఎనర్జీ ఖర్చు పెడతారు. वैसे ये भी आवश्यक है, అలాగే ఇది కూడా అవసరము. इनके पीछे नहीं करो कि ये काम पहले पूरा करके फिर याद कर लेंगे, ఇలా అనుకోకండి ఈ పని పూర్తి చేసేసాక అప్పుడు స్మృతి చేస్తాము కాదు. దీనికి సమయం మరియు ప్రోగ్రామ్ ముందే యాడ్ చేసుకోండి. जैसे सेवा के लिए प्लान के लिए 2 घंटे का टाइम फिक्स करते हो, ఎలా అయితే సేవ యొక్క ప్లాన్స్కి 2 గంటల సమయం ఫిక్స్ చేస్తున్నారు, మీటింగ్ చేసినా ప్రాక్టికల్లోకి వెళ్ళినా అలా 2 గంటలు మధ్య మధ్యలో ఈ ప్రోగ్రామ్ని కూడా యాడ్ చేయండి. जो 1 घंटे में प्लान बनाएंगे
वो आधे घंटे में हो जाएगा. ఒక గంటలో ప్లాన్ తయారు చేస్తే అది అరగంటలో పూర్తయిపోతుంది. చేసి చూడండి. ఆపే హీ ఫ్రెష్నెస్ సే 2 బజే ఆంఖ్ ఖుల్తీ హై. మీరు ఫ్రెష్గా ఉన్నారనుకోండి 2 గంటలకే కళ్ళు తెరుచుకుంటాయి. అది వేరే విషయం. लेकिन कार्य के कारण जागना पड़ता है तो इसका ఎఫెక్ట్ శరీర్ पर आता है. కానీ పని ఒత్తిడి కారణంగా లేవాలి అని దీని ప్రభావం శరీరం పైన ఎక్కువ పడుతుంది. అందువల్ల బ్యాలెన్స్ పైన సదా అటెన్షన్ పెట్టుకోండి. బాప్ దాదా तो बच्चों को इतना बिजी देख यही सोचते हैं कि इन्हों के माथे की मालिश होनी चाहिए. బాప్ దాదా పిల్లలు ఇంత బిజీగా చూసి బాబా అనుకుంటారట వీళ్ళ బుద్ధికి మాలిష్ చేయాలి, వీళ్ళ బుర్రకి అనుకుంటారు. लेकिन समय निकालेंगे तो वतन में बाप दादा मालिश भी कर देंगे. కానీ సమయాన్ని కేటాయించినట్లయితే వతనంలో బాప్ దాదా మాలిష్ చేస్తారు. అది కూడా అలౌకికంగా ఉంటుంది, లౌకిక మాలిష్ కాదు. ఏకదమ్ ఫ్రెష్ హో జాయేంగే. ఒక్కసారి ఫ్రెష్ అయిపోతారు. ఏక్ సెకండ్ भी శక్తిశాలి యాద్ తన్ और मन दोनों को फ्रेश कर देती है. ఒక్క సెకండ్ శక్తిశాలి స్మృతి తనువుని మనస్సుని కూడా ఫ్రెష్ చేస్తుంది. बाप के वतन में आ जाओ, जो संकल्प करेंगे वो पूरा हो जाएगा. బాబా వతనంలోకి వచ్చేయండి, ఏ సంకల్పం చేస్తే అది పూర్తయిపోతుంది. చాహే శరీర్కి థకావట్ హో, శరీరం యొక్క అలసట అవ్వచ్చు, బుద్ధి యొక్క అలసట అవ్వచ్చు, స్థితి యొక్క అలసట అవ్వచ్చు. బాబా వచ్చిందే అలసటని దూరం చేయటానికి. आज डबल विदेशियों से पर्सनल रूह रिहान कर रहे हैं. ఈరోజు బాబా డబల్ విదేశీయులతో పర్సనల్గా ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. బహుత్ అచ్చి సేవా కీ హై. చాలా మంచి సేవ చేశారు, చేస్తూనే ఉండండి, సేవలో ముందుకు వెళ్ళండి. ఇది కూడా డ్రామానుసారం తయారు చేయబడి ఉంది. కితనా భీ ఆప్ సోచో అభీ తో బహుత్ హో గయా. ఎంత ఆలోచించినా ఇప్పుడు చాలా అయిపోయింది. డ్రామా భవిష్యత్తు తయారు చేయబడి ఉంది. ఇస్లియే సేవా కా ప్లాన్స్ నికాల్నే హీ హై. అందువల్ల సేవ యొక్క ప్లాన్స్ తయారు చేయాల్సిందే. మీరందరూ నిమిత్తంగా అయ్యారు. ఈ డ్రామాని ఎవ్వరూ కూడా మార్చలేరు. బాప్ చాహే 1 వర్ష సేవా సే రెస్ట్ దే దేవే నహీ బదల్ సక్తా. బాబా 1 సంవత్సరం సేవలో రెస్ట్ ఇచ్చినా మారదు. సేవ నుంచి ఫ్రీ అయి కూర్చుంటారా? ఎలాగైతే స్మృతియే బ్రాహ్మణ జీవితానికి భోజనం, అలాగే సేవ జీవితమే భోజనం. బినా ఖురాకే కభీ కోయి రह सकता है क्या. భోజనం తినకుండా ఎవరైనా ఉండగలరా? కానీ బ్యాలెన్స్ తప్పనిసరి. ఇతనా భీ జ్యాదా నహీ కరో. కాబట్టి ఇంత ఎక్కువ చేయకండి, బుద్ధి బరువైపోయేలాగా. అలాని నిర్లక్ష్యం చూపించద్దు. నా బోజ్ హో, నా అల్బేలా పన్ హో. బరువు ఉండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. దీన్నే బ్యాలెన్స్ అంటారు. అచ్చా, సదా యాద్ और సేవా के బ్యాలెన్స్ ద్వారా బాప్ की బ్లెస్సింగ్ के అధికారి. సదా స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బాబా యొక్క ఆశీస్సులకు అధికారులకు. సదా బాప్ के సమాన్ డబల్ లైట్ रहने वाले. సదా బాప్ సమానంగా డబల్ లైట్ స్థితిలో ఉండేవారికి. सदा निरंतर शक्तिशाली याद का लिंक जोड़ने वाले. सदा निरंतरम शक्तिशाली स्मृति का लिंक जोड़िंपచేసే వారికి. सदा शरीर और आत्मा को रिफ्रेश रखने वाले. सदा శరీరాన్ని ఆత్మని రిఫ్రెష్ చేసుకునే వారికి. ప్రతి కర్మ విధిపూర్వకంగా చేసేవారికి. సదా శ్రేష్ఠ సిద్ధిని పొందేవారికి. ఇటువంటి శ్రేష్ఠ సమీప పిల్లలకు బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము. श्रेष्ठ तकदीर की स्मृति द्वारा अपने समर्थ स्वरूप में रहने वाले सूर्यवंशी पद के अधिकारी भव. శ్రేష్ఠ అదృష్టం యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండే సూర్యవంశీ పదవికి అధికారి భవ. जो अपनी श्रेष्ठ तकदीर को सदा स्मृति में रखते हैं वो समर्थ स्वरूप में रहते हैं. ఎవరైతే తమ శ్రేష్ఠ అదృష్టాన్ని సదా స్మృతిలో ఉంచుతారో వారు సమర్థ స్వరూపంలో ఉంటారు. उन्हें सदा अपने अनादि असली स्वरूप स्मृति में रहता है. వారికి సదా తమ అనాది అసలైన స్వరూపం స్మృతిలో ఉంటుంది. కభీ నకిలీ ఫేస్
धारण नहीं करते, వారెప్పుడు నకిలీ రూపాన్ని ధారణ చేయరు. कई बार माया नकली गुण और कर्तव्य का स्वरूप बना देती है. అప్పుడప్పుడు మాయ నకిలీ గుణాలు మరియు కర్తవ్యం యొక్క స్వరూపంగా తయారు చేయిస్తుంది. किसको क्रोधी, किसको लोभी, किसको దుఃఖీ, किसको అశాంతి బనా దేతీ హై. కొంతమందిని క్రోధీలుగా, కొంతమందిని లోభీలుగా, కొంతమందిని దుఃఖీలుగా, కొంతమందిని అశాంతిగా తయారు చేయిస్తుంది. లేకిన్ అసలీ స్వరూప్ ఇన్ సబ్ బాతోं से పరే है. కానీ అసలైన స్వరూపం ఈ విషయాలకు అతీతంగా ఉంటుంది. जो बच्चे अपनी असली स्वरूप में स्थित रहते हैं वो सूर्यवंशी पद के अधिकारी बन जाते हैं. ఏ పిల్లలైతే తమ అసలైన స్వరూపంలో స్థితులై ఉంటారో వారి సూర్యవంశీ పదవికి అధికారులవుతారు. స్లోగన్ను సర్వ పర్ రెహం కర్నే వాలే అహం వహం సమాప్త హో జాయేగా. సర్వులపైన దయ చూపించినట్లయితే అహం వహం రెండూ సమాప్త అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.